Hello friends, in this spoken English video 22, I will tell you words or phrases or sentences from 526 to 550. Use of would, auxiliary verb. Speak first topic 22. Be form plus adjective plus preposition. Let us drill words or phrases or sentences. అతను ఎప్పుడు వచ్చాడు? When did he come? నీకు ఎవరు చెప్పారు? Who told you? ఏం జరిగింది? What happened? ఆమె ఏం చేస్తోంది? What is she doing? నీవు ఏం చేశావు? What did you do? నేను ఊళ్ళో లేను. I was out of the station. నేను ఊళ్ళో లేను. I was out of station. నాకు నీవు చెప్పావు. You told me. నాకెవరు చెప్పలేదు. Nobody told me. నాకెవరో చెప్పారు. Somebody told me. ఎవరు వచ్చారు? Who came? దీన్ని ఎవరు తెచ్చారు? Who brought this? నన్ను ఎవరు పిలిచారు? Who called me? నిన్ను ఎవరు అడిగారు? Who asked you? నీకు ఎవరు సాయం చేశారు? Who helped you? ఏదో జరిగింది. Something happened. ఇంటికెళ్ళు. Go home. విశ్రాంతి తీసుకో. Take rest. నీ పని పూర్తి చేయి. Finish your work. డాక్టర్ను కలువు. Consult a doctor. నీ టీవీని బాగు చేయించు. Get your TV repaired. సిగరెట్ తాగడం మానేయ్. Give up smoking. ఆశావాదిగా ఉండు. Be an optimist. నేను భోజనం చేశాను. I had a meal. అలా చేస్తే బాగుంటుంది. I had better. అలా చేద్దామనుకుంటున్నాను. I would like to. This is the 22nd word would. WOULD would. would అంటే గతంలో చేసేవాడిని అనే అర్థంలో వాడతాము. దీన్ని అన్ని సబ్జెక్టు పర్సనల్ ప్రొనౌన్స్తో వాడతాము. అంటే ఐవి షీట్దే. అండ్ ఆల్సో వీ కెన్ యూజ్ దీస్ ప్రాపర్ నౌన్స్, ఆల్ ప్రాపర్ నౌన్స్ ఐదర్ సింగులర్ ఆర్ ప్లూరల్. నేను వెళ్ళేవాడిని. I would go. మేము పనిచేసేవారము. We would work. నీవు చదివేవాడివి. You would read. అతడు చెప్పేవాడు. He would tell. ఆమె నడిపేది. She would drive. అది కరిచేది. It would bite. వారు ఇచ్చేవారు. They would give. నేను వెళ్ళేవాడిని కాదు. I wouldn't go. మేము పనిచేసేవారము కాదు. We wouldn't work. నీవు చదివేవాడివి కాదు. You wouldn't read. అతను చెప్పేవాడు కాదు. He wouldn't tell. ఆమె నడిపేది కాదు. She wouldn't drive. అది కరిచేది కాదు. It wouldn't bite. వారు ఇచ్చేవారు కాదు. They wouldn't give. నేను వెళ్ళేవాడినా? Would I go? మేము పనిచేసేవారమా? Would we work? నీవు చదివేవాడివా? Would you read? అతడు చెప్పేవాడా? Would he tell? ఆమె నడిపేదా? Would she drive? అది కరిచేదా? Would it bite? వారు ఇచ్చేవారా? Would they give? నేను వెళ్ళేవాడిని కాదా? Wouldn't I go? మేము పనిచేసేవారము కాదా? Wouldn't we work? నీవు చదివేవాడివి కాదా? Wouldn't you read? అతడు చెప్పేవాడు కాదా? Wouldn't he tell? ఆమె నడిపేది కాదా? Wouldn't she drive? అది కరిచేది కాదా? Wouldn't it bite?
వారు ఇచ్చేవారు కాదా? Wouldn't they give? నేను మకాం చేసి ఉండేవాడిని. I would have stayed. మేము పూర్తి చేసి ఉండేవారము. We would have completed. మీరు కలుసుకొని ఉండేవారు. You would have met. అతడు రాసి ఉండేవాడు. He would have written. ఆమె చూసి ఉండేది. She would have seen. అది కలిసి ఉండేది. It would have bitten. వారు హాజరై ఉండేవారు. They would have attended. నేను మకాం చేసి ఉండేవాడిని కాదు. I wouldn't have stayed. మేము పూర్తి చేసి ఉండేవారం కాదు. We wouldn't have completed. మీరు కలుసుకొని ఉండేవారు కాదు. You wouldn't have met. అతడు రాసి ఉండేవాడు కాదు. He wouldn't have written. ఆమె చూసి ఉండేది కాదు. She wouldn't have seen. అది కరిచి ఉండేది కాదు. It wouldn't have bitten. వారు హాజరై ఉండేవారు కాదు. They wouldn't have attended. నేను మకాం చేసి ఉండేవాడినా? Would I have stayed? మేము పూర్తి చేసి ఉండేవారమా? Would we have completed? మీరు కలుసుకొని ఉండేవారా? Would you have met? అతడు రాసి ఉండేవాడా? Would he have written? ఆమె చూసి ఉండేదా? Would she have seen? అది కరిచి ఉండేదా? Would it have bitten? వారు హాజరై ఉండేవారా? Would they have attended? నేను మకాము చేసి ఉండేవాడిని కాదా? Wouldn't I have stayed? మేము పూర్తి చేసి ఉండేవారం కాదా? Wouldn't we have completed? మీరు కలుసుకొని ఉండేవారు కాదా? Wouldn't you have met? అతడు రాసి ఉండేవాడు కాదా? Wouldn't he have written? ఆమె చూసి ఉండేది కాదా? Wouldn't she have seen? అది కరిచి ఉండేది కాదా? Wouldn't it have bitten? వారు హాజరై ఉండేవారు కాదా? Wouldn't they have attended? నేను అడగబడి ఉండేవాడిని. I would have been asked. మేము ప్రశ్నించబడి ఉండేవారము. We would have been inquired. నీవు శిక్షించబడి ఉండేవాడివి. You would have been punished. అతడు ఎంపిక కాబడి ఉండేవాడు. He would have been selected. ఆమె బెదిరించబడి ఉండేది. She would have been threatened. అది పొందబడి ఉండేది. It would have been acquired. వారు ఆహ్వానించబడి ఉండేవారు. They would have been invited. నీవు అడగబడి ఉండేవాడివి కాదు. నీవు అడగబడి ఉండేవాడివి కాదు. That నేను no. నేను అడగబడి ఉండేవాడివి కాదు. I wouldn't have been asked. నేను అడగబడి ఉండేవాడిని కాదు. I wouldn't have been asked. మేము ప్రశ్నించబడి ఉండేవారము కాదు. We wouldn't have been inquired. నీవు శిక్షించబడి ఉండేవాడివి కాదు. You wouldn't have been punished. అతడు ఎంపిక కాబడి ఉండేవాడు కాదు. He wouldn't have been selected. ఆమె బెదిరించబడి ఉండేది కాదు. She wouldn't have been threatened. అది పొందబడి ఉండేది కాదు.
it wouldn't have been acquired. వారు ఆహ్వానించబడి ఉండేవారు కాదు. They wouldn't have been invited. నేను అడగబడి ఉండేవాడినా, Would I have been asked? మేము ప్రశ్నించబడి ఉండేవారమా, Would we have been inquired? నీవు శిక్షించబడి ఉండేవాడివా, Would you have been punished? అతడు ఎంపిక కాబడి ఉండేవాడా, Would he have been selected? ఆమె బెదిరించబడి ఉండేదా, Would she have been threatened? అది పొందబడి ఉండేదా, Would it have been acquired? వారు ఆహ్వానించబడి ఉండేవారా, Would they have been invited? నేను అడగబడి ఉండేవాడిని కాదా, Wouldn't I have been asked? మేము ప్రశ్నించబడి ఉండేవారం కాదా, Wouldn't we have been inquired? నీవు శిక్షించబడి ఉండేవాడివి కాదా, Wouldn't you have been punished? అతడు ఎంపిక కాబడి ఉండేవాడు కాదా, Wouldn't he have been selected? ఆమె బెదిరించబడి ఉండేది కాదా, Wouldn't she have been threatened? అది పొందబడి ఉండేది కాదా, Wouldn't it have been acquired? వారు ఆహ్వానించబడి ఉండేవారు కాదా, Wouldn't they have been invited? నేను అడగాలనుకుంటున్నాను, I would like to ask. మేము సందర్శించాలనుకుంటున్నాము, We would like to visit. మీరు చదవాలనుకుంటున్నారు, You would like to read. అతడు తీసుకోవాలనుకుంటున్నాడు, He would like to take. ఆమె వివాహం చేసుకోవాలనుకుంటున్నది, She would like to marry. ఆమె పరిగెత్తాలనుకుంటున్నది, అది పరిగెత్తాలనుకుంటున్నది, It would like to run. వారు కొనాలనుకుంటున్నారు, They would like to buy. నేను అడగాలనుకోవడం లేదు, I wouldn't like to ask. మేము సందర్శించాలనుకోవడం లేదు, We wouldn't like to visit. మీరు చదవాలనుకోవడం లేదు, You wouldn't like to read. అతడు తీసుకోవాలనుకోవడం లేదు, He wouldn't like to take. ఆమె వివాహం చేసుకోవాలనుకోవడం లేదు, She wouldn't like to marry. అది పరిగెత్తాలనుకోవడం లేదు, It wouldn't like to run. వారు కొనాలనుకోవడం లేదు, They wouldn't like to buy. నేను అడగాలనుకుంటున్నానా, Would I like to ask? మేము సందర్శించాలనుకుంటున్నామా, Would we like to visit? మీరు చదవాలనుకుంటున్నారా, Would you like to read? అతడు తీసుకోవాలనుకుంటున్నాడా, Would he like to take? ఆమె వివాహం చేసుకోవాలనుకుంటున్నదా, Would she like to marry? అది పరిగెత్తాలనుకుంటున్నదా, Would it like to run? వారు కొనాలనుకుంటున్నారా, Would they like to buy? నేను అడగాలనుకోవడం లేదా, Wouldn't I like to ask? మేము సందర్శించాలనుకోవడం లేదా, Wouldn't we like to visit? మీరు చదవాలనుకోవడం లేదా, Wouldn't you like to read? అతడు తీసుకోవాలనుకోవడం లేదా, Wouldn't he like to take? ఆమె వివాహం చేసుకోవాలనుకోవడం లేదా, Wouldn't she like to marry? అది పరిగెత్తాలనుకోవటం లేదా, Wouldn't it like to run? వారు కొనాలనుకోవడం లేదా, Wouldn't they like to buy? దయచేసి ప్రక్కకు తొలగుతారా,
Would you please move aside? దయచేసి ధూమపానం ఆపుతారా? Would you please stop smoking? నేను నీతో ఉండటాన్ని ఇష్టపడతాను. I would rather stay with you. అతను తెలుగు సినిమాలు చూడడాన్ని ఇష్టపడతాడు. He would rather see Telugu films. ఆమె ఠాగూర్ కవిత్వం చదవడాన్ని ఇష్టపడుతుంది. She would rather read Tagore's poetry. నేను ఇంగ్లీష్ బోధించడాన్ని ఇష్టపడతాను. I would rather teach English. కాబోయే భర్త, Would be husband. కాబోయే భార్య, Would be wife. కాబోయే మంత్రి, Would be minister. కాబోయే వైద్యుడు లేక వైద్యురాలు, Would be doctor. కాబోయే నాయకుడు లేక నాయకురాలు, Would be leader. let us learn how to use be plus adjective plus preposition in following sentences. నేను ఆ విషయంలో ఖచ్చితంగా ఉన్నాను. I am sure of that. నేను ఆ విషయంలో నమ్మకంగా ఉన్నాను. I am confident of that. నాకు ఆ విషయం తెలుసు. I am aware of that. అతనికి ఆ విషయం తెలియదు. He is unaware of that. ఆమెకు అదంటే భయం. She is afraid of that. నాకు అదంటే చాలా ఇష్టం. I am fond of that. నేను నీ పట్ల గర్వపడుతున్నాను. I am proud of you. నాకు అదంటే కోరిక. I am desirous of that. నీకు అతనంటే అసూయ. You are jealous of him. జీలస్, జెలస్. నీకు అతనంటే అసూయ. He is envious of them. నీకు అతనంటే అసూయ. You are jealous of him. అతనికి వాళ్ళంటే ఈర్ష్య. He is envious of them. ఆమె ఆ విషయంలో అమాయకురాలు. She is innocent of that. అది చేయటంలో నేను సామర్థ్యం కలిగి ఉన్నాను. I am capable of doing that. అది చేయుటలో నేను అసమర్థుడను. I am incapable of doing that. అతడు ఆ విషయంలో చక్కని ఆలోచన చేయువాడు. He is considerate of that. కన్సిడరేట్. అతడు ఆ విషయంలో చక్కని ఆలోచన చేయువాడు. He is considerate of that. ఆమె ఆ విషయంలో అయిష్టంగా ఉంది. She is resentful of that. అతడు నా పట్ల వ్యతిరేకంగా ఉన్నాడు. He is critical of me. వాళ్ళు ఆ విషయంలో మర్యాదగా ఉన్నారు. They are respectful of that. అతడు ఆ విషయంలో సహనంగా ఉన్నాడు. He is tolerant of that. అతను ఆ విషయంలో అసహనంగా ఉన్నాడు. He is intolerant of that. ఆమె ఆ విషయంలో భయపడుతోంది. She is fearful of that. అతడు ఆమె పట్ల తిరస్కారంగా ఉన్నాడు. He is contemptuous of her. నాకు వారి మీద సందేహంగా ఉంది. I am suspicious of them. సస్పీషియస్. నాకు వారి మీద సందేహంగా ఉంది. I am suspicious of them. సస్పీషియస్. I am suspicious of them. ఐ ఆమ్ సస్పీషియస్ ఆఫ్ దెమ్. నేను అది చేయగలను.
I am able to do that. నేను అది చేయలేను. I am unable to do that. వాళ్ళు నా పట్ల మర్యాదగా ఉన్నారు. They are courteous to me. అతడు మా పట్ల అమర్యాదగా ఉండెను. He was rude to us. అతడు అందుకు విరుద్ధంగా ఉన్నాడు. He is hostile to that. వాళ్ళు అందుకు విశ్వాసంగా ఉంటారు. They will be loyal to that. వాళ్ళు నాతో స్నేహంగా ఉన్నారు. They are friendly to me. అతను ఆమె పట్ల క్రూరంగా ఉన్నాడు. He has been cruel to her. ఆమె ఆ విషయంలో మర్యాదగా ఉంది. She is polite to that. నేను నీకు కృతజ్ఞుడిని. I am grateful to you. నేను అందుకు విముఖంగా ఉన్నాను. I am averse to that. అతను వారి పట్ల విశ్వాసంగా ఉన్నాడు. He is faithful to them. ఆమె అందుకు నిరాసక్తిగా ఉంది. She is indifferent to that. అతడు ఆమె పట్ల దయ కలిగి ఉన్నాడు. He is sympathetic to her. అతడు అందుకు సమ్మతమే. He is agreeable to that. నీవు మాకు జవాబుదారివి. You are answerable to us. Thank you for watching my video. If you haven't subscribed my channel, you immediately subscribe to get my latest updates.